ఒక నిశ్శబ్ద విషయాన్ని ఇప్పుడు ఇదివరకు జగను హెలికాప్టర్ ఎక్కితే తాడేపల్లి నుంచి గుంటూరుకి హెలికాప్టర్ అంట అంత బలిసి కొట్టుకుంటున్నారన్న టైప్లో రాసుకొచ్చింది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు అదే ప్రదేశం నుంచి మన గుంటూరుకి హెలికాప్టర్లోనే వెళ్ళారు. ఆ హెలికాప్టర్ గురించి విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లోనే తిరుగుతున్నారు. కానీ జగన్ చేస్తే అరాచకం, చంద్రబాబు చేస్తే అద్భుతం. ఇది వాళ్ళ నైజం. అలాగే ఆనాడు ప్రచారం చేశారు, ఈనాడు ఇప్పుడు అసలు వాటిని ప్రస్తావించరు. చంద్రబాబు నాయుడు గురువారం పూట శుక్రవారం పూట హైదరాబాద్ వెళ్ళిపోయి సోమవారం మంగళవారం వచ్చేవాళ్ళు ఇదివరకు. అప్పుడు దాని గురించి ఎప్పుడు రాసేవాళ్ళు. ఇప్పుడు కూడా హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నారో తెలియదు లోకేష్ కానీ చంద్రబాబు గారు. హైదరాబాద్లో సోన్సో కార్యక్రమం పాల్గొన్నారని పేపర్లో వస్తే కానీ తెలియట్లేదు. మిగతాదంతా చంద్రబాబు స్టేట్మెంట్లు అమరావతి పేరుతోనే రాస్తారు. అదే జగన్ది అయితే మాత్రం బెంగళూరులో వెళ్ళాడు అని ప్రతి వారం రాస్తారు. అంటే అదొక విషయాన్ని నిశ్శబ్దంగా మన మెదళ్లలో చొప్పించడం అనేది. ఇప్పుడు తాజాగా ఒక విచిత్రమైన వార్త రాసింది. 31,500 బిల్లు కట్టలేకపోయారట. ఎవరు? జగన్ కడతాడా బిల్లు? 31,500 దానికి ఏది లైబ్రరీకి కట్టలేదు, లేకపోతే ఇంకో దాని 1,50,000 బిల్లు కట్టలేదు. అది జగన్ కడతాడా, కింద ఆఫీసర్లు కడతారు ఆ బిల్లులన్నీ? ఈ కామన్ సెన్స్తో ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో సొంత కార్యకర్తలకే బిల్లులు చెల్లించకే కదా వాళ్ళందరూ చివరికి అప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి మనుషులు కూడా దొరకలేదు. ఎందుకని? బిల్లులు ఏది ఉపాధి హామీ బిల్లులు ఇట్లాంటి 4 లక్షల 5 లక్షల రూపాయలు సంబంధించినటువంటి కూడా చెల్లించలేదు. అయితే అది మాత్రం జగన్ తప్పు. జగన్ వాళ్ళందరినీ వేధిస్తున్నాడు. ఏది ఆ బిల్లులు ఆయన ఎగ్గొడితే. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి జగన్ తప్పే. ఇప్పుడైనా సరే జనం ఏమనుకుంటున్నారు అని కాదు, మేమేమనుకుంటున్నామో అదే జనం అనుకోవాలన్నటువంటి రూట్లో నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు స్లో పాయిజన్ని అలాగే కంటిన్యూగా ఎక్కిస్తూనే ఉన్నారు.